జమిలీ ఎన్నికలైతే వచ్చేస్తాయి. అందులో నో డౌటు. రెడీగా ఉన్నారు మోడీ. మొన్నటి వరకు చాలామంది రావని, అవునని, తర్వాత రామ్‌నాథ్ కోవింద్ కమిటీ చెప్పేసిన తర్వాత సాధ్యం అని కొంతమంది, లేదు 2/3 మెజారిటీ లేదు పార్లమెంట్‌లో కష్టమని కొంతమంది, రకరకాలు. ఏది ఏమైనా 47 రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకుంటే 32 రాజకీయ పార్టీలైతే ఆమోదించాయి. మేము ఓకే. మేము రెడీ జమిలీ ఎన్నికలకి అనేది. వాళ్ళు వెనక్కైతే తగ్గేలా లేదు. మోడీ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒకే ఎన్నిక కావాలి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది. దానికి ఓకే. ఖర్చు తగ్గుద్ది. అధికారులు ఇదంతా సమన్వయం ఇదంతా. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మాత్రం పార్లమెంట్‌లో ఎన్‌డీఏకి సాధారణ మెజారిటీ ఉందే తప్ప 2/3 మెజారిటీ లేదు. రాజ్యసభలో 245 సీట్లు మొత్తం ఉన్నాయి. ఎన్‌డీఏ బలం 112 మాత్రమే రాజ్యసభలో. ప్రతిపక్షాలకు 85 సీట్లున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులో ఆమోదం పొందాలి అంటే 164 సీట్లయితే ఖచ్చితంగా అవసరం. 124 ఓట్లయితే అవసరం. అయితే లోక్‌సభలో మొత్తం 545 స్థానాలు కాబట్టి ఎన్‌డీఏకు 292 సీట్లే ఉన్నాయి. 2/3 మెజారిటీ అంటే 364 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇక్కడ చిన్న మెలిక కూడా ఉంది. మొత్తం సభ్యులను పరిగణలోకి తీసుకోకుండా సభకు హాజరై ఓటు వేసిన వారిలో 2/3% మెజారిటీ సరిపోతుందన్న నిబంధన ఉంది కాబట్టి చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. బిల్లు ఈజీగా పాస్ అయిపోవచ్చు అనేది ఎన్‌డీఏ అభిప్రాయం. అందుకే రంగంలోకి దిగుతున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే జమిలీ ఎన్నికలు ఎలాగో తెచ్చేస్తారు. 29లో వస్తాయా? అవసరమైతే కొంచెం ముందే వచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట. ఎందుకంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి కేంద్రంలో అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలకు వెళ్ళిపోవాలి అనేది. అన్ని రాష్ట్రాల్లో ఆ సత్తా చాటుకుంటారా? అంత బలం ఉందా? లేదా? అనేది సెకండరీ. కాకపోతే సిద్ధపడుతోంది. ఇక బిల్లు పెట్టేసిన తర్వాత, బిల్లు పాస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎప్పుడు ఎన్నికలు అనే చర్చ అయితే వస్తుంది.